నేనే అమ్మమ్మగారు. సీత ఒకసారి ఇలా రామ్మా. దగ్గు నా ప్రాణం తీస్తుంది. కాసిన మంచినీళ్ళు తీసుకురాపో. ఇప్పుడెలా వెళ్ళడం? ఈ అవతారంలో వెళితే ఈ తడి బట్టలేంటి అని అడిగితే ఈ టైంలో పూజలేంటి అంటే చా, అనవసరంగా నేనే అమ్మమ్మగారు అన్నాను. సైలెంట్గా వెళ్ళిపోతే పోయేది. అమ్మా భవానీ, ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నాకు దీక్ష చేసే అర్హత లేదా? లేకపోతే నా కోరికలో ఏమైనా దోషం ఉందా? రావేమే, నా ప్రాణం పోయేలా ఉంది. త్వరగా రా. రావే త్వరగా. వస్తున్నాను అమ్మమ్మగారు. అమ్మయ్యా, వచ్చానమ్మమ్మగారు. ఈ పొడి దగ్గు నా ప్రాణం తీస్తుంది. అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, అవి తీసుకో. అబ్బా, ప్రాణం పోయేలా ఉంది. త్వరగా ఇవ్వవే. అబ్బా, బతికించావే నన్ను. ఎంతకీ తగదే దగ్గు. అక్కడ చూడటివు. ఇలా ఇవ్వు. అరే ఇవ్వమేమే. వెతుకుతున్నాను అమ్మమ్మగారు. అందించాను, అయిపోయినట్టే. దొరికిందా లేదా? చూస్తున్నాను అమ్మమ్మగారు. ఇలా ఇవ్వు, త్వరగా ఇవ్వు. అబ్బో సీత, అదేంటి నేను అమ్మమ్మ గారు మంచినీళ్ళు తెచ్చాను అన్నది కదా, మరి నువ్వున్నావేమిటి? సీతతో పాటు నేను వచ్చాను అత్తయ్య గారు. తను మీకు కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. అలాగా, సర్లే. ఎవరొకళ్ళు ఇచ్చారు. అబ్బా, ఈ కళ్ళజోడు లేకపోతే అంతా అలికినట్టే ఉంది. ఏం కనిపించట్లేదు. వెళ్ళు వెళ్ళు, కాఫీ పంపించు. ఈలోగా నేను ఫ్రెష్ అయి ఉంటాను. అలాగే. అత్తయ్య గారు, అమ్మమ్మ గారు కాస్తలో గండం గడిచింది. లేకపోతే చాలా గొడవ అయ్యేది. ఆవిడ పిలవడం, నువ్వు ఆ గదిలోకి వెళ్ళటం చూశాను. గుండె జల్లుమంది. అందుకే వచ్చాను. ఆ కళ్ళజోడు పడిపోవటం నీ అదృష్టం సీత. ఏం అదృష్టము. ఇంకా 2 రోజులు. ఎన్ని పరీక్షలో ఎన్ని గండాలో అని నాకు చాలా భయంగా ఉంది. పెద్ద సమస్యలు ఇంకా ముందున్నాయి. పొర్లు దండాలు చేయాలి. 3 దగ్గర భిక్ష అడిగి పొంగలు చేయాలి. తలుచుకుంటుంటేనే భయంగా ఉంది అత్తయ్య గారు. ఏ క్షణాన అమ్మమ్మ గారికి తెలిసినా ఆవిడికి ఇష్టం లేని దీక్ష పట్టడం అటుంచి ఈ దొంగతనంగా దీక్ష పట్టడం ఏంటని, అబద్ధాలు ఎందుకని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నాకు చుక్కలు చూపిస్తుంది. అసలు ఏం శిక్ష వేస్తుందో చెప్పలేము. భయపడకు సీత. భారం భవానీ మాత మీదేయి. ఆవిడ దీక్ష ఆవిడే పూర్తి చేయించుకుంటుంది. పైగా ఈ దీక్ష నీకోసం కాదు, అందరి మేలు కోరి పట్టావు. నష్టం జరగనివ్వదు. ముందు కాఫీ తీసుకుని వెళ్ళు. ఇందాక నువ్వు లేవని అనుమానమన్నా పోతుంది. అలాగే అత్తయ్య గారు. అయిపోయిందిగా పేపర్ చదవడం. ఏమిటి విశేషాలు? నువ్వే చూసుకో. అమ్మా లక్ష్మి, టిఫిన్ రెడీయా? మీరు రెడీయేగా తినటానికి? రెడీ కాబట్టే అడిగింది. నీది అజీర్తి లక్షణం, నాది అరుగుడు లక్షణం. అవునవును, నావి పిల్ల మేతలు, మేవి పశువు మేతలు. చూడు మంగ, అనటం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు చెప్పు. బుద్ధి లేక. ఇది కరెక్ట్. లక్ష్మి, మీ మామయ్య గారికి తెల్లారింది టిఫిన్ చేయడానికి. మీరు రండత్తయ్య, అందరికి వడ్డిస్తాను. రేపు అదనరా టిఫిన్ చేద్దాం. అమ్మమ్మ గారు, నేను గుడి దాకా వెళ్ళొస్తాను. నువ్వు జూనియర్ సావిత్రిలా తయారైపోయావే.
గుళ్ళు గోపురాలు తెగ తిరుగుతున్నావు. ఆ, నవరాత్రులు కదా అని బయలుదేరాను. పండగ రోజుల్లో ఒక్కదానివే వెళ్ళడం ఎందుకు? చాలా రద్దీగా ఉంటాయి గుళ్ళు. ఇద్దరు కలిసి వెళ్ళండి. బాబా, మనం కూడా వెళ్దామా? మీరేమిటే నేను అని అది, మనం అని నువ్వు అంటావు? పోనీ మనం వెళదామా మంగా? ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి కోడలిగా అది వెళ్ళొస్తే చాలు. దాని పుణ్యంలో మనందరికీ భాగం వస్తుంది. ఓసిని కూర్చున్న చోటు నుంచి కదలకుండానే పుణ్యంలో భాగం తీసుకుంటున్నావు అన్నమాట. మా పుణ్యం మేము తెచ్చుకుంటాం. నువ్వు కోడలివే కదమ్మా, నీ పుణ్యంలో కూడా భాగం వస్తుంది. నేను ఎవ్వరికి ఇవ్వను. పుణ్యం దేవుడిచ్చేది, నీ పిల్లాడు కాదు. నేనివ్వను అంటానికి. రఘురాం, దాని వెంట వెళ్ళరా నువ్వు. బాబా, పద మనము వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? అంతగా వెళ్ళాలనుకుంటే ఆ పసాన్ని నాకు ఇచ్చి వెళ్ళు. వాణ్ణి చెల్లటం దేనికి? పండగ రోజులన్నాను, వెళ్ళేదా? గుళ్ళల్లో జనం విపరీతంగా ఉంటారు. వాణ్ణి తీసుకెళ్తే నలిగిపోతాడు. అందుకు అయితే నేను వెళ్ళను. మంచిది, నువ్వు వెళ్ళకపోతే పుట్టే మునగదు. అయితే మనం వెళదామా మంగా? ఎక్కడికి? అంత జనంలో తోసుకుంటూ పూసుకుంటూ నేను రాను. దేవుడు అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. తర్వాతైనా వెళ్ళొచ్చు. ఆహా, ఈ మాత్రం తెలియకనేనా బ్రహ్మోత్సవాలకు జనం అంతగా వెళ్ళేది? ఎవరి నమ్మకం వాళ్ళదండి. నాకలా ఇష్టం ఉండదు. దైవ దర్శనం ప్రశాంతంగా చేసుకుంటేనే తృప్తి. మరి సీతను వెళ్ళమంటున్నావుగా? వాళ్ళ వయసు మన వయసు ఒకటేనా? బీపీ లాగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మన ఇంటి తరపున ఎవరొకళ్ళు చాలు అన్నాను కదా. పైగా ఇవాళ మహాలక్ష్మి అవతారం. ఓహో, లక్ష్మి మీద ప్రేమ అన్నమాట. మీరేమైనా అనుకోండి, నేను మీతో వాదించదలుచుకోలేదు. మేము వయసున్న వాళ్ళమే గ్రాని. కానీ నీ కొడుకు పసిపిల్లాడ్రా. వాడిని నాకిచ్చి మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు. అది కుదరని పని. వాడిని తీసుకుని వెళ్ళడం జరగని పని. పద సీత. రఘు, టిఫిన్ చేసి వెళ్ళు. గుడికే కదా వెళ్ళేది, వచ్చాక తింటాను లేపిని. వస్తానమ్మా. మంచిదిరా. వామ్మో, ఇప్పుడు రఘురామ్ కూడా వస్తే నేను ప్రదక్షిణలు ఎలా చేయాలి? గుడికని చెప్పడం తప్పైపోయిందే. పద సీత. ఏమిటే వాడు పదా పదా అంటుంటే నువ్వు కదలవే? ఆ, ఆ, పదరకు. మనం టిఫిన్ చేద్దాం, పదండ్రా. రండత్తయ్య. లే రాధాకృష్ణ, కానీ వడ్డించు. ఎవరి పూజలు వాళ్ళవి. పొట్ట పూజ ఈయనది. ఆవు వ్యాసంలో ఎటు తిరిగినా చివరికి నా తిండి దగ్గరకేనా? ఛీ, తిండి మీదనే విరక్తి కలిగేలా చేస్తున్నా. వద్దురా, నాకేమీ వద్దు. రోజు ఇదే వరుస. టిఫిన్ దగ్గర నుంచి డిన్నర్ దాకా తిండి కోసమే బతికేవాణ్ణని డైరెక్ట్గా అన్నా కూడా సిగ్గు లేకుండా తింటే నాది బతుకనిపించుకోదు. ఈ బతుకటం వేస్ట్. పండగ రోజుల్లో ఏమిటా మాటలు? ఏయ్, నువ్వు నా తిండిని నన్ను వికరించకుండా ఉన్నావా? పండగ రోజులు పబ్బం రోజులు అంటానికి నేనేం తిండికి వెంబర్లాడటం లేదు. ఎందుకు లేని సరదాగా తీసుకుంటుంటే చివరికి పశువుతో పోలుస్తుంటే అంత తిండికి ఎగబడి చావాల్సిన అవసరం నాకేమీ లేదు.
షుగర్ రోగం ఒకటి ఉండి చచ్చింది. అందుకే ఆకలిస్తుంది. దాన్ని సాకు చేసి కంచం ముందుకు రాగానే వెక్కిరింపులు. ఎంతకాలం, ఎన్నిసార్లు? అరే, తూకం చూసి మరీ అంతే తినాలి ఇంతే తినాలి అని ఆంక్షలు పెట్టినా సర్దుకుపోతుంటే అడ్డు ఆపు లేకుండా అంటుంది. అవసరం లేదు, అంత చచ్చి బతకాల్సిన అవసరం నాకేం లేదు. మావయ్య గారు, ఏంటండి ఇది? అత్తయ్య గారు ఏదో సరదాగా అన్నారులేండి. అంతేకాని నీ మీద ఏమన్నా గ్రానికి కోపమా చెప్పు తాతయ్య. ఏంటి కోపమా అంటావు బావా? లేకపోతే తాతయ్య గారికి అంత కోపం ఎందుకు వస్తుంది? అంత మనిషిని పట్టుకొని పశువు అందంటే అయినా పడుంటానికి చీము, నెత్తురు, పౌషం, రోషం లేవా తాతయ్యకి? ఏ స్వర్ణ, సందు దొరికింది కదా అని రాజయ్యేలని చూడకు. మీలా కొట్టుకునే జంట కాదు మాది. ఎన్నడూ లేంది ఇలా రియాక్ట్ అయ్యారేమిటి? బీపీ ఏమన్నా పెరిగిందేమో. సాకేత్, డాక్టర్ గారిని అర్జెంటుగా రమ్మను. బీపీ లేదు, డాక్టరు లేదు. మ్యాటర్ డైవర్ట్ చేయాలని చూడకు. భరించలేకనే బర్స్ట్ అయి ఉంటారు. నిన్ను నోరు ముయ్యమన్నానా? స్వర్ణ, నువ్వు మాట్లాడుకో. ఏంటత్తయ్య, మీ అత్తయ్య గారిని అలా అనద్దు అత్తయ్య గారు అని అనాల్సింది పోయి నన్ను మాట్లాడొద్దంటారే? స్వర్ణ, అసలే కోపం మీద ఉన్నాడు తాతయ్య. అలా అంటే ఎలా? కోపం తగ్గేలా చూడాలి గాని. ఇంకా పెంచుతావా దాన్ని? మావయ్య గారు, కంచం ముందు నుంచి అలా లేచి వెళ్ళకూడదు. వద్దమ్మా, నాకు తినాలనే కోరిక చచ్చిపోయింది. నాకు నచ్చజెప్పి కూర్చోబెట్టడానికి నేనేమన్నా చిన్నపిల్లగాడా? నా మీద నాకే అసహ్యం కలిగేలా మాట్లాడింది. మావయ్య గారు, తాతయ్య, మావయ్య తాతయ్య. గారు, ఆగండి. అరే, వద్దని వెళితే నా మీద ఒట్టే. బాధపడ్డారా? మీరింతగా బాధపడతారనుకోలేదు. ఏదో సరదాగా అన్నాను గాని ఏ వెక్కిరింపు లేదు. మీ ఆరోగ్యం గురించే గాని మీ నోటికి అడ్డుపడాలని కాదండి. భర్త కడుపు నిండా తినాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. నేను మీ భార్యను కదా. మీకే నలత చేసినా కలత చెందేదాన్ని నేనే కదా. నా సరదా మీ మనసును గాయపరిస్తే నన్ను క్షమి. మంగా, రాధాకృష్ణ, ఆ మిషన్ ఎలా బట్టరా? ఎక్కండి. 661 సరిగా లెక్క పెట్టరా? నాకు అంకిలి తెలియవమ్మా. ముందు 6 ఉందండి, తర్వాత 0 ఉందండి, మళ్ళీ 6 ఉందండి, మళ్ళీ 1 ఉందండి. అంతే కదండి. చూడు, రోజు ఉన్నట్టే ఉన్నా, ఏం పెరగలా. సరే, ఏం వద్దులే లక్ష్మి, ఆయన ఇష్టానికి ఆయన తినేవండి. రాధాకృష్ణ, అమ్మా ఇక వడ్డించరా? అలాగే అమ్మగారు. మంగా, నిన్ను కలత చెందనిస్తానా? నాకు 3 ఇడ్లీ చాలు. రే రాధాకృష్ణ, 3 ఇడ్లీలే పెట్టు. రండి గారు. రండి అత్తయ్య గారు, రండి. 1 2. తాతయ్య, భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలిరా. ఒకరికొకరు ఓదార్చుకోవాలి, ఒకరికొకరు తోడుండాలి. కోపాలు తాపాలు పాల పొంగుల్లా ఉండాలిరా. ఎఫెక్షన్స్ ఎమోషన్స్ కలిసి ఉండాలే గాని పంతం నీదా నాదా అని ఫ్యాక్షనిజం లాగా ఉండకూడదు. ఒకరి కోపం వస్తే ఒకరు తగ్గాలి, బ్యాలెన్సింగ్గా ఉండాలి.
అన్బ్యాలెన్సింగ్గా ఉంటే ప్రేమ నిల్ బ్యాలెన్స్ అవుతుంది. పెయిడ్ ఆర్టిస్టులా కాదురా, పేటెంట్ రైట్స్ ఉన్న వాళ్ళలా ఉండాలి. షీ ఫీల్ ప్రౌడ్ యాజ్ మై హస్బెండ్ ఈజ్ ఎ జడ్జి. ఐ ఫీల్ మై వైఫ్ ఈజ్ మోస్ట్ ఎఫిషియంట్ లేడీ. రే, నేను మంగమ్మ గారి మొగుణ్ణి అనిపించుకోవడం గర్వంగా భావిస్తాన్రా. రియలైజ్ అవుతూ అనలైజ్ చేసుకుంటేనే లైఫ్ రా, లేకపోతే ప్యారలల్ లైన్సే. ఒరే రాధాకృష్ణ, అయ్యా విన్న జాలే గాని నాకు ఆ 3 ఇడ్లీ వడ్డించు. త్వరగా పెట్టు. రిటైర్డ్ జడ్జి గారు కోర్టుకెళ్ళాలి. ఏంటి పోట్లాడుకుని విడిపోతామనుకున్నావా స్వర్ణ? మా అనుభవం మీకు పాఠాలు కావాలి, అర్థం చేసుకో. రాధాకృష్ణ, అమ్మా ఆయనకి 2 వడలు వడ్డించు. వద్దులే మంగా, వద్దులే. నేను చెప్తున్నానుగా, పర్వాలేదు, తినండి. పెద్దగా వేయట్లేదులే, నేను చూశాను కదా. సీత, తానే అంత బెట్టుగా ఉంటే నేనెందుకు పలకరించాలి? ఎలాగో అలాగా పలకరించాలని చూస్తున్నాడు. ఎలాగో కోపం అనుకుంటున్నాడు కాబట్టి దాన్ని అలాగే ఈ దీక్ష ముగిసిన దాకా కంటిన్యూ చేస్తే సరే. నేనప్పుడు ఎందుకు తను అలా అనాల్సి వచ్చిందో తనకి తెలుసు, తనే అంది కూడా. అయినా ఎందుకు మళ్ళీ కోపంగా ఉంటుంది? నువ్వే పరిస్థితుల్లో నన్ను ఇలా అన్నావో నాకు తెలిసిన మన మధ్య ఆఘాతం పెంచొద్దు అన్నాను. అయినా అపార్థం చేసుకున్నావు అంటే నేనేం చేయను? తను చాలా పట్టుదలగల మనిషి. తను ఎలాగో ముందు నన్ను పలకరించదు. ఎందుకింత ముభావంగా ఉంది? గతంలో కూడా సీత కోపంగా ఉండేది, కానీ అప్పటి కోపానికి ఇప్పటి కోపానికి చాలా తేడా ఉంది. మాట్లాడటం మొదలు పెడితే నన్ను ఒంటరిగా వదలడు. నేను ప్రదక్షిణలు చేయడం అస్సలు కుదరదు. మాట్లాడకపోయినా ఆ పొర్లు దండాలు తను చూడకుండా ఎలా చేయాలి? ముగ్గురి దగ్గర భిక్షం ఎలా అడిగి తీసుకురావాలి? పొరపాటును కంటపడ్డానో ఇంతే సంగతులు. సీతతో మాట్లాడి తన అనుమానం, నా ప్రవర్తన అన్నీ వివరంగా మాట్లాడుకోవడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. ఇక్కడ ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా సీత నన్ను అర్థం చేసుకుంటుంది. గుడి కదా అని నన్ను ఏదో ఒక విధంగా స్వర్ణకి సపోర్ట్ చేయకుండా కమిట్ చేయించడు కదా. దీక్ష పూర్తయిన తర్వాతే ఏ మాట అయినా, కానీ ఎలా దాటేయడం? కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, శ్రీకృష్ణాయ నమః. గోత్రనామాలు చెప్పండి బాబు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. భగవంతుడా, ఆల్రెడీ సీతకు చెప్పుకోవాల్సిన విషయాలన్నీ చెప్పుకున్నాను. నీ కరుణ కరువైంది. కరుణించేవారి మనసులో కఠినత్వం తగ్గలేదు. అభిమానించే హృదయాన్ని అర్థం చేసుకోవడం లేదు. గుడికొచ్చిన వాళ్ళు దేవుణ్ణి వేడుకోవడం సహజం. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? సంకటాలు తొలగించి సంకల్పం నెరవేరేలా చూడు. అడ్డంకులు తప్పించి ఆశీర్వదించి మార్గం సులభం చేయి తండ్రి. ఏదో నిగూఢంగా మాట్లాడుతున్నావు. అసలు నీ మనసులో ఏముందో చెప్పు సీత. అది ఆ భగవంతుడికి తెలుసు, ఆ అమ్మవారికి కూడా తెలుసు. నేను తెలుసుకోలేకపోతున్నాను. ఆ శక్తి స్వరూపిణి తెలుసుకుంటే చాలు.